చూద్దాం సై యుద్ధం సై. నూనూగు మీసాల పోరగాళ్లు మీసాలు మెలేశారు. వస్తాదులకు మళ్లే పోరుకు సిద్ధమయ్యారు. గల్లీల్లో బాక్సింగ్ రింగ్ ను సిద్ధం చేసుకున్నారు. వారిద్దరికీ మరో 10 మంది జోడయ్యారు. అందరూ కుర్రాళ్లే, ఇంటర్ చదువుతున్న విద్యార్థులే. టీవీల్లో వస్తున్న WWF ఫైటింగ్ ఇన్స్పైర్ తో సరదాగా బెట్టింగ్ కట్టారు. ఇద్దరు బాక్సింగ్ తెలిసిన విద్యార్థులను రంగంలోకి దిగారు. పంచులు పడ్డాయి, బట్టలు చిరిగాయి. అదే సమయంలో ఓ మైనర్ ప్రాణాలు పోయాయి. పాత బస్తీలో జరిగిన ఈ దారుణం 3 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. लाइन से कम ऑन पटेल अस्सिन चढ़ाते हुए पटेल और चलो अस्सिन चल जाओ चलो राइट स्टार्ट जाओ हटे हटे यार मुझे सामने से चलो राइट चलो अरे फाइट आएगा मारो रे ले ले डाई हां आवाज है पटेल ले पटेल ले डाल अरे हटा दे भैया बैठ दे हटा दे हटा दे पटेल दे पटेल ए टाइगर 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 आज बैठ रहे पठान दौड़ जा गाड़ी सेशन चल रहा है पठान और पटेल हमारे मिर्जा सुनता है मिर्जा बोलते अरमान के पटेल साहब आते हुए लाइन से कम ऑन पटेल अस्सिन चढ़ाते हुए पटेल और चलो अस्सिन चल जाओ चलो राइट स्टार्ट जाओ हटे हटे यार मुझे सामने से चलो హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగిన ఈ బాక్సింగ్ ఫైట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. 3 రోజుల క్రితం నబిల్ మరో మైనర్ యువకుడితో తలపడ్డాడు. సరదాగా మొదలైన ఆ పోటీ సీరియస్ గా మారింది. ఒకరినొకరు పౌరుషానికి పోయి పోట్లాడుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ పంచులు విసురుకున్నారు. అలా దాదాపు అరగంట సేపు ఇద్దరు కొట్లాడుకున్నారు. అసలే కుర్రాళ్లు, ఆపై వెర్రెక్కు ఉన్నారు. నియమాల్లేని ఫైటింగ్, హద్దులు దాటిన పంచులు, చూసేవాళ్లు ఇంకా వీళ్ళిద్దరినీ రెచ్చగొట్టారు. అలా కొట్టుకుంటున్న సమయంలో నబిల్ కు గట్టి దెబ్బలు తగిలాయి. దీంతో అక్కడికక్కడే నేల కొరిగిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. నబిల్ చనిపోవడంతో కంగారు పడ్డ స్నేహితులు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు తల్లిదండ్రులను నమ్మించారు. స్నేహితుల మాటలు నమ్మిన పేరెంట్స్ నబిల్కు అంత్యక్రియలు జరిపించారు. అయితే దుబాయ్ నుంచి వచ్చిన తండ్రికి నబిల్ మరణంపై అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నబిల్ స్నేహితులను పట్టుకుని విచారించగా జరిగిందంతా చెప్పారు. వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్న దృశ్యాలు అక్కడే ఉన్నవారు షూట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్పాట్ లో అసలేం జరిగింది, నబిల్ ఎలా చనిపోయాడన్న దృశ్యాలను లోకానికి చూపింది. నబిల్ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టంకు తరలించారు పోలీసులు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే హత్య కేసుగా మారుస్తామని అంటున్నారు. పాత బస్తీలో తాజాగా జరిగిన స్ట్రీట్ ఫైటింగ్ వ్యవహారం కేవలం ఇలాంటి అరాచకాలలో చిన్న ఐటెం మాత్రమే. స్థానిక కుర్రకారు జోరుకు హద్దే ఉండదని, పోలీసులు కూడా వీరిని కంట్రోల్ చేయలేకపోతున్నారనే విమర్శలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కుర్రకారు అరాచకాలకు స్థానికులు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్, అర్ధరాత్రి పూట రేసులతో పాటు ఇలాంటి ఫైటింగ్లు నిత్యం జరుగుతున్నాయని చెబుతున్నారు. సరదా పోరాటాల్లో ఆసుపత్రి పాలైన పిల్లలు ఎందరో ఉన్నారని స్థానికులు అంటున్నారు. పోలీసులు పట్టించుకోకపోవటం, వారి కళ్లు గప్పి యువకులు ఇలాంటి పెడపోకడలు పోవటం సర్వసాధారణంగా జరిగిపోతున్నట్టు పాత బస్తీ వాసులు చెబుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.